నమస్కారం అండి. నేను అంగనేని శాంతికుమారి, వంజంగి నాది. ఈ ఆదివాసీ సెంటర్ పెట్టమంటే ఈ ల్యాండ్ కూడా నాదిచ్చి 25 మందికి ఉపాధి రావాలన్న ఒక ఆలోచనతో ఇచ్చానండి. ఇచ్చిన తర్వాత కనీసం ఇంత టూరిస్టులు వచ్చినా కూడా అసలు మాకు ఉపాధి అన్నది లేదండి. ఇన్ని రకాలు వంటకాలు వండుదామన్నా కూడా మాకు అసలు ఏమవుతుందో మాకు ఇక్కడ మాత్రం అసలు ఉపాధి అన్నది లేవు. మేము ఏం చేయాలన్నది కలెక్టర్ కూడా ఆల్రెడీ గేటు మార్చమని చెప్పానండి. మాకు ఇక్కడ ఆగేటట్టు అయితే ఏమైనా మేము అమ్ముకోవడానికి బాగుంటుంది. మేము అన్ని పిండి వంటకాలు కానీ ఇక్కడ రాగి పిండి, రాగి జావ అన్ని కూడా వండుతున్నాము. అసలు ఏమీ కూడా ఉపాధి అన్నట్టు కాఫీ పొడికి మా ఏజెన్సీ కాఫీ ఆడిపించి పౌడర్ కూడా చేసి అమ్ముతున్నాము. కనీసం ఒక ప్యాకెట్ కూడా సేల్ అయింది లేదండి. మాకు ఏం చేయాలంటే మరి మాకు ఒక ఉపాధి రావాలని మాకు ఆలోచన ఉందండి. మాకు ఒక ఉపాధి గేటు మాత్రం ఇక్కడ పెట్టినట్టయితే మాకు ఒక ఉపాధి వస్తుందండి. ఇంత కష్టపడి ఒక సంస్థ, ఒక స్వచ్ఛంద సంస్థ మాకు ఇలాగా ఉపాధి పొందాలన్న ఉద్దేశంతో ఇవి కట్టారు. మాకు ఎటువంటి ఉపాధి కూడా లేదు. కూడా సేల్ అవ్వట్లేదు, అన్నీ వృధా అయిపోతుందండి. మాకు ఏం చేయాలంటే కలెక్టర్ గారు ఏమైనా ఉపాధి మారినట్టు మాకు మా ఆడవాళ్ళకి ఉపాధి కావాలన్నట్టు మేము కోరుతున్నామండి. గేటు మాత్రం ఇక్కడే పెట్టాలి సార్. మీరు ఎలాగైనా మీరు ఏమనుకున్నా సరే సార్, గేటు మార్చేటట్టు కలెక్టర్ గారు, పిఓ గారు మాకు మార్చేటట్టు చూడండి. నా పేరు కల్లాలబైలు మర్రి రామారావును. నేను మెయిన్ పాయింట్ దగ్గర ఉంటున్నాను 1960 నుంచి. ఇక్కడ ఈ ఫారెస్ట్ పట్టాలతో మేము ఫారెస్ట్ వాళ్ళతో కలిసి ఇప్పుడు 1960 నుంచి జీవిస్తూ ఉన్నాను. ఆర్ఎఫ్ పట్టాలు జాగాలో మొత్తం టాయిలెట్ లేక ఈ టూరిజంలో 10,000 జనాభా, ఒక్కరోజు 10,000 జనాభా, ఆదివారం పూట అయితే 10,000 దాటి కానీ తక్కువగా రావట్లేదు. కాకపోతే టాయిలెట్ లేక ఈ కొండంతా మొత్తం వాటర్ బాటిల్, ప్లాస్టిక్ కవర్లతో నీళ్ళు కింద రిసార్ట్ నుంచి తీసుకుని వచ్చి మొత్తం ఇదంతా గత్తరగా చేస్తున్నారు. కానీ దయచేసి గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ టాయిలెట్ వెంటనే ఏర్పాటు చేయాలి. కాకపోతే ఇదంతా గత్తరైపోతుంది. బాటిల్ ఎక్కడ పడితే అక్కడ తుప్పల్లో, డొంకల్లో టాయిలెట్ చేస్తున్నారు. ఆడ మొగ మొత్తంగా విపరీతం బాటిల్ ఎక్కడ పడితే అక్కడ అయిపోతుంది. బాటిల్ వల్ల చాలా మాకు ఇక్కడ నష్టం వస్తుంది. మాకు ఇక్కడ స్థానికులకి ఏమీ రావట్లేదు. కానీ కింద నుంచి రిసార్ట్ల దగ్గర నుంచే రిసార్ట్లు వాళ్ళకి ఆదాయం. మా పేద గిరిజనులకి ఏమీ ఆదాయం లేదు. కావున దయచేసి ఈ టికెట్లు 50 రూపాయలు వసూలు చేస్తున్నారు కదా, దాంట్లో కొన్ని ఈ రహదారి గురించి, టాయిలెట్ల గురించి వెంటనే మీరు మాత్రమే పట్టించుకోవాలా. లేకపోతే ఈ కొండ అంతా గత్తరైపోతుంది. మిగతా వాటర్ బాటిల్ ఎక్కువ తుప్పల్లో, డొంకల్లో చూసినా ఎక్కువ వాటర్ బాటిల్ నిండిపోయి కావలిస్తే చూడండి. వీడియో కూడా అందులో అతను కూడా నేను ఇందులో ప్లాస్టిక్ ఎక్కువ అయిపోతే దాంట్లో మీకు అందరికీ తెలుసు కదా ఏం పాడైపోతాం అనేసి. కాకపోతే వాటర్ బాటిల్, ఈ ప్లాస్టిక్ వాటర్ సంచీలు అలాంటివి తుప్పల్లో, డొంకల్లో ఎక్కువ పెరిగిపోయేవి. కావున మీరు ఇది మాత్రం తక్షణమే మీరు టాయిలెట్ కట్టించి కొద్దిగా పరిశుభ్రత చేస్తారనేసి కోరుతున్నాను మీ గవర్నమెంట్ వాళ్ళని.